ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి 2 వీడియోస్లో కూడా సూక్ష్మ శరీరయానం గురించి, సూక్ష్మ శరీరయానంలో నేను పొందినటువంటి అనుభవం గురించి, తర్వాత సూక్ష్మ శరీరయానం జరగటానికి గల కారణాలు, అంటే దాని ముందర జరిగినటువంటి ప్రిపరేషన్ విషయం గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో సూక్ష్మ శరీరయానం చేయటానికి మనం ప్రిపరేషన్తో పాటుగా దీనికి ప్రత్యేకమైనటువంటి సాధనా విధానం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రాణశక్తికి సంబంధించినటువంటి ఏదైనా సాధనలు లేదా మామూలుగా చేసేటువంటి సాధనలు అయితే దీర్ఘకాలం పాటు, అంటే అవర్స్ టుగెదర్ సాధన చేసినట్లయితే ఇది త్వరగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదర్ పవర్ఫుల్ అయి ఉండాలి, పవర్ఫుల్ కానప్పుడు ఎక్కువ అవర్స్ ధ్యానంలో కూర్చొని ఆ స్థితిలో ఉండగలగాలి. అప్పుడు ఏంటంటే ప్రాణశక్తి నిల్వలు పెరిగినప్పుడు మనకి ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనలో ఎరుక, అంటే కాన్షియస్నెస్, అంటే అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది బాగా ఎక్కువగా పెరగటం వల్ల, అంటే ఈ సూక్ష్మ శరీరయానం అనేది జనరల్గా మనం గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మనకు కళ్ళు వస్తున్నాయి. ఈ కళ్ళు వచ్చినప్పుడు ఈ కళల్లో సూక్ష్మ శరీరయానమే కదా జరిగేది, ఆ సూక్ష్మ శరీరమే కదా బయటికి వెళ్ళేది. అంటే ఇది జరుగుతూనే ఉంది. జరిగేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి తగినంత ఎరుక, అంటే స్పృహ అనేది మనకి నిద్రలో ఉండదు. గాఢమైన నిద్రలో ఉండబట్టి ఆ స్పృహ ఉండదు. మనం ధ్యానం ఎప్పుడైతే తీవ్రతరం చేశామో ఈ శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా ఒక వైబ్రేటిక్ స్టేట్కి, ఇంకా ఆ అవేర్నెస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయినప్పుడు, ఎంత స్ప్రెడ్ అయితే అంత మనకేంటంటే ఆ స్థితిని తెలుసుకోవటానికి, అంటే ఆ సూక్ష్మ శరీరయానం జరిగింది, నాకు ఈ అనుభవాలు కలిగినాయి అని చెప్పేసి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏదర్ క్రియ ప్రాక్టీస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏ ప్రాక్టీస్ చేస్తే, ఏ సాధనని కూడా దయచేసి తక్కువని కానీ, ఎక్కువని కానీ, ఉత్తమమని కానీ, నీచమని కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది సరికాదండి. కాబట్టి సాధనని వేటిని కూడా తక్కువని కానీ, ఎక్కువని కానీ చూడొద్దు. దాంట్లో ఉండేటువంటి ఒక పువ్వు నుండి ఒక తేనెటీగ ఏ రకంగా అయితే మకరందాన్ని తీసుకుని వస్తుందో, అంటే ఒక తేనెటీగ ఒక చిన్న ఒక రేణు అంత, ఇసుక రేణు అంత తేనెను తయారు చేయడానికి కొన్ని వేల పువ్వులు తిరుగుతుంది. అది దానికేమీ కూడా నేను ఈ పువ్వు దగ్గరికే వెళ్తాను, పచ్చ పువ్వు దగ్గరికే వెళ్తాను, తెల్ల పువ్వు దగ్గరికే వెళ్తాను, లేకపోతే ఫలానా దగ్గరికే వెళ్ళి ఫలానా పువ్వు దగ్గరికి వెళ్తాననే ఫేవరిజం ఏమీ ఉండదు దానికి. దానికి ఏంటంటే తేనె తీసుకోవటానికి మకరందం కావాలి. ఈ మకరందం అంటే ఇక్కడ అజ్ఞానం. ఈ పువ్వులు అంటే రకరకాల పువ్వులు, అంటే రకరకాలైన సాధనలు. ఈ తేనెటీగ ఏదైతే ఉందో సాధకుడు. కాబట్టి ఈ తీసుకునేటప్పుడు మనం రకరకాల సాధనల్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో, దాంట్లో ఏదైనా కానీ ఇబ్బంది ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి, మనకు అర్థమవుతుంది ఇది తప్పు అని తెలిసింది, తప్పు ఉన్నది వరకు తీసేయండి. ఇప్పుడు మనకి హంస అనేటువంటి పదాన్ని వాడటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, హంస అనేది పాలు మాత్రం తాగి నీళ్లను వదిలేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి విషయాల్లో మీరు జ్ఞానాన్ని మరుకు తీసుకొని మిగిలిన దాన్ని విషతుల్యంగా వదిలేసేయండి. అంతేగాని దాని గురించి చర్చ, వాళ్ళ తప్పులు చెప్పుకోవటం, వాళ్ళ విషయాలు, ఇదంతా కూడా
ఒక మళ్ళీ పాపానికి సంబంధించినటువంటి విషయాల్లో కూరుకుపోవడం అవుతుంది. సాధకులు ఎవరైనా కానీ కూర్చొని సాధన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, అది ఉత్తమమైనది. ఓకే, పాయింట్కి వచ్చేద్దాం మనం ఇప్పుడు. అయితే సాధనలో మనం ఈ సాధన ఏదైతే ఉందో ఈ సాధనని ఒక పవర్ఫుల్ సాధన అయితే కనుక క్రియాయోగ, లేకపోతే కుండలినికి సంబంధించిన సాధనలు, థర్డ్ ఐకి సంబంధించిన సాధనలు, ఇలాంటి సాధనలు అయితే కనుక మీకేంటంటే ప్రాణశక్తి, ప్రాణాయామంతో కూడుకొని ఉన్నటువంటి సాధన అయినప్పుడు ఆ ప్రాణశక్తి నిల్వలు పెరగటం, చక్రాస్ యొక్క నిడివి అంటే సైజు పెరగటం, దాంట్లో ఎనర్జీ లెవెల్స్ పెరగటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు చాలా స్పీడ్గా మనం అనుకున్నటువంటి ఈ సూక్ష్మ శరీర యానం అనేది ఏదైతే ఉందో అది చేయడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఈ సాధన అనేది ఫస్ట్ విషయం, మీరు ఏ సాధన అయితే ఎంచుకుంటున్నారో దాన్ని చెయ్యండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరు లేనటువంటి రూమ్లో ఫస్ట్ ప్రాక్టీస్ టైంలో మటుకు ఎవరు ఉండకూడదు రూమ్లో. రెండో విషయం, రూమ్లో మీకు చాలా కంఫర్ట్గా ఉండేటువంటి బెడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. కంఫర్టబుల్గా ఉండేటువంటి అంటే మెత్తటి పరుపు లాంటిది కానీ, దాని మీద దిండేసుకోకూడదు. వెళ్ళకిలా మనకి తలుపులు మొత్తం వేసుకోండి, ముందలే డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి ఒక విషయం చెప్తాను. నేను ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఈ సాధనకు సంబంధించినటువంటి విషయం నేను మరణం లేని మీరు లోబ్సాంగ్ రాంపా గారి ఆ బుక్లో చదివిన తర్వాత దీనికి ప్రాక్టీస్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేద్దామని ఇదిగా ఉండి ప్రయత్నపూర్వకంగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సాధనకు సంబంధించి మంచిగా పండుకున్నాను. ఆ స్థితి వస్తుంది. వచ్చే ముందర కొంచెం మనకి తిరుగుతున్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ మనకు అర్థమైపోతుంది. అంటే బాడీ నుంచి అది బయటకు వచ్చేటువంటి పరిస్థితులు. ఇక కొంచెం సేపట్లో బయటకు వచ్చేస్తాం అంటే ఈ ఆలోచనలు కూడా స్తబ్దుగా అయిపోయి కామ్నెస్ వచ్చేసి బయటకు వస్తాం అనే పరిస్థితుల్లో ఎవరు వచ్చి తలుపు కొట్టారు. అంతే, తలుపు కొట్టారు, అక్కడ డిస్టర్బ్ అయింది. ఒక్కసారి మీరు కనుక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యింది అంటే ఇక ఆ రోజు మీరు పూర్తిగా వదిలేయచ్చు. ఎందుకు అంటే ఆ రోజు ఇంకా జరగదు మళ్ళీ. కాబట్టి రోజుకు ఒక్కసారే ఈ సాధనని ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ కోసం పెట్టుకోవచ్చు, అదేమి ఇబ్బంది కాదు. చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ అన్నీ అవకాశం ఉన్న చోట మీరు ఆ రూమ్ని ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. బెల్లకిలా పండుకోవాలి. మీరు ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ వేసుకొని కంఫర్టబుల్గా పండుకొని, శవాసనం అంటారు, అమృతాసనం అంటారు, ఆ ఆసనంలో బెల్లకిలా పండుకొని 2 చేతుల్ని, కాళ్ళని, బాడీని మొత్తాన్ని కూడా భూమి మీద వదిలేసేయండి. అంటే మంచం మీద కంప్లీట్గా వదిలేసేయండి. దాన్ని మీరు పట్టుకోవద్దు, ఎక్కడ బిగించద్దు. బాడీలో ఏ భాగం కూడా బిగించి ఉండకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి, బాగా రిలాక్స్డ్గా ఉండాలి. అంత రిలాక్స్డ్గా వదిలేసిన తర్వాత అప్పుడు మీ శరీరం నుంచి ఒక 6 అడుగుల పైన మీ శరీరం లాంటి, లేకపోతే ఒక అద్దాన్ని ఊహించుకోండి. అద్దాన్నైనా ఊహించుకోండి, లేకపోతే మీ శరీరం లాంటి శరీరమే పైన 6 అడుగుల పైన ఉన్నట్టుగా ఊహించుకొని ఈ బాడీని మీరు మనం మాట్లాడుకున్నాం, చెయ్యిని పైకి లేపడానికి వాడేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వాడాలి, కానీ చెయ్యి లేపకూడదు. అలాగే బాడీ లేపటానికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని వాడండి. బాడీ లేవకూడదు, మనం లేవకూడదు, ఫిజికల్గా లేవకూడదు. ఇప్పుడు ఈ బాడీని లిఫ్ట్ చేసి 6 అడుగుల పైకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ప్రాక్టీస్ ఎలా చెప్తారంటే, ఇప్పుడు బాగా ఒక బెలూన్లో మీరు చిక్కుకుపోయారు. ఆ బెలూన్లోంచి రావడానికి ఎంత బలంగా ప్రయత్నం చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం జరగాలి. అప్పుడు మీకేంటంటే
ఒక టైంలో మనకి అంత కాన్షియస్ కరెక్ట్గా ఉండి, మన వైబ్రేటిక్ స్టేట్ కరెక్ట్గా ఉండి, సాధన కరెక్ట్గా జరిగి, ఆలోచన లేని స్థితి కరెక్ట్గా వచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది లిఫ్ట్ అవుతుంది, ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుంది. ఒక టైంకి లిఫ్ట్ అయినప్పుడు బయటకు వస్తుంది. బయటకు రాగానే కంగారు, హడావిడి, ఏది భయం ఏది పెట్టుకోకండి. మనసుని ప్రశాంతంగా ఉంచండి. ఎక్కడ ఉన్నారో గాల్లోనే తేలుతారు ఖచ్చితంగా. నేల మీద ఉండదు, దానికి కాళ్ళు ఉండవు, గాల్లో తేలుతూ ఉంటుంది అది. ఆ గాల్లో తేలేటప్పుడు మీరు ఒక చోట స్థిరంగా ఎక్కడైతే ఉన్నారో అక్కడే స్థిరంగా ఉండండి కొద్దిసేపు. అంటే ఒక ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మనసు స్థిమితం అయ్యేంత వరకు. తర్వాత మీ శరీరాన్ని మీరు చూసుకోండి క్లియర్గా. మీకు ఇంకొక విషయం ఏంటంటే, శరీరం ఎప్పుడైనా కానీ ఈ చేసేటప్పుడు సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మంచం మీద నుంచి ఒరిగి పడిపోవటం, ఏదో ఒక డిస్టర్బ్ రావటం, దోమ కుట్టడం, అలాంటి డిస్టర్బెన్సెస్ అసలు ఉండకూడదు. ఉంటే డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బాడీలోకి జాయిన్ అయిపోయే అవకాశం ఉంటుంది బయటకు వచ్చినా కానీ. కాబట్టి ఆ స్థితి అనేది ఫస్ట్ అక్కడ నిల్చున్న తర్వాత చిన్నగా దిగి అన్నీ చూడండి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్నీ చూడండి, అన్నీ తెలుసుకోండి. తర్వాత బయటికి వెళ్ళండి. బయట ఎన్విరాన్మెంట్లో కూడా కొంచెం తిరగడం అలాగా అలవాటు చేసుకోండి. చిన్నగా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత గాబరా పట్టడం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, మనకి కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని ముందర చెప్పడం అవుతుంది. ఇది బాడీలోకి వచ్చి ధడేలునని జాయిన్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇలా జరిగితే కనుక తలకాయ నొప్పి రావటం, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది మానసికంగా ఏర్పడుతుంది. కాబట్టి చాలా కూల్గా బాడీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు చిన్నగా టైం తీసుకొని లేవండి. ఈ సాధన మీరు ఒకవేళ నిద్రపోయేటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి. పండుకుంటారు, ఎలాగెలా పండుకోండి, పక్కకైనా పండుకోండి, ఎలాగైనా పండుకోండి. బాడీని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్షియస్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ కాన్షియస్గా ఉండటానికి అసలు నిద్రకి వెళ్ళేటప్పుడు ఎలాగ కాన్షియస్గా ఉండాలి అనేటువంటి విషయాల్లో యోగ నిద్ర అనేది ఒక చాలా మేజర్ పార్ట్ దీనికి సంబంధించి, ఏది సూక్ష్మ శరీరయానానికి సంబంధించి. రాబోయేటువంటి వీడియోస్లో యోగ నిద్ర గురించి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో అనేది, అది గైడెడ్ మెడిటేషన్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేద్దాం, వస్తుంది రాబోయేటువంటి వీడియోస్లో వస్తుంది. తర్వాత ఇంకొకటి, ఈ నిద్రపోయేటువంటి సమయానికి సంబంధించినటువంటి ఒక సాధన ఎలాగా అనేటువంటిది, దాని గురించి కూడా నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో చూద్దాం. ఓకే, మనకి నిద్రపోయే టైంలో ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. పండుకున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి అంతే, నేను ఇప్పుడు సూక్ష్మ శరీరయానానికి సంసిద్ధంగా ఉన్నాను, అవేర్గా ఉండాలి. నేను నిద్ర బాగా గాఢమైన నిద్ర వచ్చినప్పుడే కొంచెం మెలకు ఉంటే చాలు, దానికి ఆ అవేర్నెస్ కొంచెం ఉంటే చాలు. మీ శరీరంలోంచి మీరు బయటికి వచ్చేటప్పుడు ఉంటే చాలు, తర్వాత కంటిన్యూ అయిపోతుంది. ఆ కొంచెం సమయం తెలిసిందంటే చాలు, మిగిలింది కాన్షియస్గా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ లిటిల్ బిట్ అక్కడే అంతా జరుగుతుంది. ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగేటువంటి తప్పు ఒప్పు అన్ని విషయాలు కూడా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఉంటుంది విషయం మొత్తం. ఆ ఫ్యాక్షన్ ఆఫ్ మీరు నిద్రలోకి జారుకోబోయేటువంటి పాయింట్ అది కరెక్ట్గా. అది కంప్లీట్గా నిద్ర కాదు, అది కంప్లీట్గా మెలకువ కాదు. సంధ్య అంటారు సార్, సాయం సంధ్యా వేళలు అంటారు కదా, అది సంధ్యకాలం. అది అంటే అది చీకటి కాదు, వెలుతురు కాదు, ఎలాగో మెలకువ కాదు, నిద్ర కాదు. కాబట్టి ఆ స్థితిని కరెక్ట్గా క్యాచ్ చేస్తే కనుక మనకి సూక్ష్మ శరీరయానం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. మీకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మిత్రులకి ఇంకెంతమందికో సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు.